గురుగారు కొంచెం వెనక్కి రావాలండి సెల్ ఫోన్. కొంచెం దేవుడు సార్
కొంచెం బ్యాక్ ఉందండి. లెన్స్ తీసి పెట్టండి. వస్తున్నారు. సార్ అటు ఎప్పుడైనా అయిందంటే అప్పుడు చూసుకుంటాం. అదే అండి సార్, అలా నిలబడండి సార్. ఓకే భగవద్బంధువులారా, జాగరణ ఆరాధనోత్సవాల రెండో రోజుకి వచ్చాం మనం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు, పుష్యబహుళ పంచమి. ఉదయాన్నే మనం సామూహిక ముందుగాను జాగరాశ్రమం గణరాగ పత్రికల్ని అందరూ పాడబోతున్నారు. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా నిన్న విచ్చేసిన ఇవాళ మన నైవేద్య సంతాన గోపాల్ గారు, సంగీత కళానిధి, సంగీత నాటక అకాడమీ అవార్డు, ప్రముఖ గాత్ర విద్వాంసులు. ఈయన రావడానికి కారణం, ఉట్లో శ్రీనివాస నరసింహమూర్తి గారు మెడ్రాస్లో ఉన్నప్పుడు వారిని అడిగాను, ఒకసారి ఫోన్ చేయలేదు. వారు ఈ మీటింగ్ లో ఉన్న ఫోన్ చేసి వెంటనే నేను మాట్లాడాను, అంగీకరించాను. నైవేద్య సంతాన గోపాల్ ரொம்ப థ్యాంక్స్. ఇది స్ట్రాంగ్ రామ భక్త ఆలోచనలో వెళ్ళలేదు. ఇక్కడ వెనక్కి ఇక్కడ ఇటువైపు ఖాళీ లేకుండా అటు నిండిపోతే మగవాళ్ళే తేడా లేదు, స్త్రీలు కూడా దయచేసి నుంచి పూర్తిగా నిండుగా ఉండేట్టుగా కూర్చోండి. కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇవాళ జ్యోతి పెద్దలంటే ఇంకా 8 టైం ఉంది కొంచెం. ఈ లోపల సన్మానం చేస్తున్నాం సంగీత కళాభారతి పుట్నూరి జలదాక్షి గారికి. వారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, వచ్చిన అందరికీ నా అనేక నమస్కారాలు. స్పెషల్గా ఈరోజు సంగీత కళానికి విద్వాన్ శ్రీ నైవేద్య సంతాన గోపాల్ గారు రావడం కార్యక్రమానికి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అందుకున్న తర్వాత నేను ఇంకో మాట్లాడకపోయాను, కానీ పట్టుబడ్డా మళ్ళీ అయినా మాట్లాడాలి. ఇదంతా
మా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నరసింహాచారి గారు ఆయన అండదండలు సంపూర్ణంగా మాకు అందించారు. రత్నకళ సంగీత సంపద, విద్వత్తుతో కూడిన సంగీత సంపద మాకు అందించారు. చాలా రచనలు చేశారు ఆయన. చాలా మంచి పటిష్టమైన రాగతానం పల్లవులు, అలాగే ఆయన గొప్ప వాక్యకారు, చాలా గీతం రాశారు. ప్రతి కృతికి ఒక విశేషం ఉంటుంది, ప్రతి దాంట్లోనూ ఒక విశేషం ఉంటుంది. ఈ త్యాగాది పంచరత్నాలు పోలినటువంటి ఒక కృతి రాశారు ఆయన. అందులో పల్లవి, అనుపల్లవి, చరణం, చిన్న స్వరాలు. ఈ చిన్న స్వరాలు కూడా మళ్ళీ ఆరోహణ పద్ధతిలో రాశారు. అది ఇది ఒక్కటే నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. తర్వాత చాలా కూడా చాలా ఆయన కొన్ని సర్చ్ చేసి చెప్పారు. అందులో వినాయకుడి వలన అతి గుర్తులో అనాథరక్షకి, శ్రీకామాక్షి, సుజనాన మోచని, శంకరి, జనని అని ఉంది. అందులో సుజనాథ అనే పదం అధికంలో వెళ్ళిపోతుంది. అనాథ, జనాథ అటువంటిది ఒకటే నేను చెప్తున్నాను. అటువంటి చాలా ఆయన పరిష్కరించారు. ఈ రకంగా ఆయన గురించి నేను కొద్దిగా చెప్పుకోవాలనుకుంటున్నాను. నా అభివృద్ధికి చాలా హక్కునే చేసింది ఆయన. మాకు చాలా జనవృద్ధి సహకరించడానికి సంపాదించారు. దీన్ని జాగ్రత్త చేసుకొని తర్వాత తరాల వాళ్ళకు కూడా ఈ రకంగానే మనం అందించాలనే ఒక సంకల్పంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇంతమంది గొప్ప కళాకారులు ఈ సభా వేదికని తన్మయత్వం అయ్యేటట్లు పాడుతూ దీనికి ఇంకా ఎనర్జీ ఇస్తున్నారు అన్నమాట మీరు. అంటే ఏ ప్లేస్ అయినా అక్కడికి వచ్చే పర్సన్స్ యొక్క పవిత్రత, సామర్థ్యత ఆ ప్లేస్కి అనుబంధం అవుతుంది. అది ఒక తీర్థం అవుతుంది అన్నమాట. మన కళాభారతి డయాస్ మాత్రం త్యాగరాజ ఆరాధన మహోత్సవాలతో ఎనర్జెటిక్ అండ్ వైస్నెస్ పొందుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. కళాభారతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా 8 నిమిషాలు ఉంది. మీకు 2 నిమిషాలు ముందు వదిలేస్తాం గుర్తు చేసుకోవడానికి. ఒక 5 నిమిషాలు మా నైవేద్యం. Tyagaraja Swami is our soulmate. His avataram is for those Rama Bhaktas who sing his praise with prema bhakti. Rama niyada prema rahitulaku ee nama ruchi telusuna. He is asking. Tana saukyamu. We have to enjoy whatever we are singing. This Pancharatna Bhakti-ganam is now everywhere in the world. You go to Cleveland, you go to Australia, you go to Malaysia, you go to Singapore, everywhere. See the Divya Sankalpam of Tyagaraja Swami. He wants the whole Jagat to be immersed in Brahmananda. That is why he starts with Jagat Ananda Karaka. Even Vishnu Sahasranamam, the first name is Vishwam. Loka Samasta Sukhino Bhavantu. Then there is Ashtotra Sadanamavali. He has composed in the mother of all mothers, Sanskrit. The first Kriti is in Sanskrit. Then he goes to list what and all mistakes
or faults that we possess. He says he is having all those Dodugugala, Nanne, Dora Bodugu Brochura, but it is for us he composed that. Fortunately, in Tamil Nadu they don't know that much Telugu, okay? But happily they will sing. If you know the meaning, what happens, then introspection starts. Whether we are following Tyagaraja Swami or not. But we need not worry. Just singing his scriptures, chanting Ramanama. It is said that one cannot do as much papa as one Ramanama can burn. Then we should be convinced that we are out of papa and we are in the Punya Loka, happily singing. Chintisunade Yamudu. Even Yama, who comes to grab the lives of people, he stops. Oh, this man is, or this woman is singing. How can I grab? So even Yama Dharma is afraid of taking the lives of, which means, the greatness of Tyagaraja is inexplicable. Then he goes sadhinchane o manasa in a nayaki bhava. When that to the samayaliki comes, everyone's heart is just dancing. Then Kanakana Ruchira, Kanaka Vasana. He lists out Rama Nama Rasigudu. He gives a title to Rama. Rama Nama Rasigudu Kailasa Sadanudu to Shivan. Rama Nama Rasigudu Kailasa Sadanudu Sakshi. Hold on or Sakshi for Rama Prati. Like that, finally he gives his universal message, which in every speech the late President Dr. Abdul Kalam used to quote. Endaro Mahanubhavadu, Andariki Vandarudu. Then who are that Mahanubhavadu? We have to go and see. Mainly he says, those who are singing with Swara, Laya, Raga, Bhava, Sagitva. So, we all belong to that list only, but we will not claim that we have Mahanubhavu. But we should have Maha Anubhav. That is the Rama. Thank you very much, Santana Gopalanji. We are really blessed with your presence here. And yesterday you spoke very, very well. We already know that you sing very well, but you also spoke very, very well. Thank you very much for having come all the way from Chennai, accepting our invitation. Be part of this Shobha Yatra, Tirumidi, along with all our trust board members, all around it. It's a privilege to have you here with us. Thank you very much for coming once again. Please, 4 minutes more. All of you please occupy your places.